హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సోలో లెవెలింగ్ యానిమే నుంచి ఒక అప్డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారు గైస్. అదేంటంటే సోలో లెవెలింగ్ రాగ్నరాక్ సీక్వెల్ స్టోరీ అయిన వెబ్ నావెల్ రాబోతుంది. వెబ్ నావెల్ అంటే నాకు తెలిసి మాంగా అనుకుంటా. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. అలాగే రిలీజ్ డేట్ని కూడా రివీల్ చేశారు. ఈ మంత్ ఏప్రిల్ 29న రాబోతుంది. ఈ వెబ్ నోవెల్లో సంగ్ జిన్వూ సన్ అయిన సంగ్ సుహూ మీద ఈ సీక్వెల్ స్టోరీ ఉండబోతుంది. దాని తర్వాత డీమన్ స్లేయర్ యానిమే నుంచి అప్డేట్ అయితే అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈ యానిమే నుంచి ట్రైలర్ అయితే నెక్స్ట్ మంత్ May 4న రాబోతుంది. అలాగే డీమన్ స్లేయర్ సీజన్ 4లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. నెక్స్ట్ వన్ పీస్ యానిమీస్ నుంచి ఒక అప్డేట్ అయితే అనౌన్స్ చేశారు గైస్. అదేంటంటే వన్ పీస్ యానిమీస్లో ఫేమస్ క్యారెక్టర్ అయిన జోరో లూఫీ క్రూలో చేరే ముందు తన లైఫ్ ఎలా ఉండేదో చూపించడానికి ఒక నావెల్ అయితే రాబోతుంది. అయితే ఇంకా రిలీజ్ డేట్ని రివీల్ చేయలేదు. అలాగే వన్ పీస్ లైవ్ యాక్షన్ నెక్స్ట్ ఇయర్ 2025లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవబోతుందని అనౌన్స్మెంట్ అయితే చేశారు గైస్. ఈ ఇయర్ జూన్ నుంచి మూవీ సెట్లోకి వెళ్తుంది. దాని తర్వాత విన్లాండ్ సాగా మాంగా అయితే అయిపోతుందని క్రియేటర్ అనౌన్స్ చేశాడు. ఫైనల్ చాప్టర్ ఇంకెంతో దూరంలో లేదని ట్విట్టర్ ప్లాట్ఫామ్లో చెప్పాడు. ఈ నెక్స్ట్ 3 monthsలో విన్లాండ్ సాగా అయితే ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.